రైట్. ఇది రికార్డింగ్ ఆన్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క పునరుద్ధానం అనేది చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే ఈ 2020వ సంవత్సరంలో ఎంతో మంది గొప్పవారు గనులు మరణించారు. కానీ దేవుని కృపను బట్టి ఆఖరి ఆదివారాన్ని చూడడానికి, ఆయన సన్నిధికి రావడానికి ప్రభు మనకి కృపనిచ్చారు. అందును బట్టి దేవునికి రుణస్థులమై ఉన్న అందరము కూడా మన 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రయాగం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం, గొప్ప దేవానికి స్తోత్రం, గొప్ప దేవా నీకు స్తోత్రం, గొప్ప దేవానికి స్తోత్రం. సర్వశక్తుడా నీకు స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, కృపానిధి నీకు స్తోత్రాలు, జీవాధిపతి నీకు స్తోత్రాలు, జీవ గలవాడా నీకు స్తోత్రాలు, రక్షణకర్త నీకు స్తోత్రం, విమోచనకర్త నీకు స్తోత్రం, విడుదలించువాడా నీకు స్తోత్రం, అల్ఫా ఓమేగా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం, గొప్ప దేవానికి స్తోత్రం, సర్వశక్తుడా నీకు స్తోత్రం, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు, మహాధనుడా నీకు స్తోత్రాలు, పురుషుడా నీకు స్తోత్రం, పురుషుడా నీకు స్తోత్రం, స్తుతులపైన ఆశీనుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ యొక్క రాత్రి కాలం వేళ పునరుద్ధానపు ఆరాధనలు ప్రార్థన పూర్వకముగా ప్రారంభిస్తుండగా మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. వచ్చిన బిడ్డలు బట్టి మీ వందనాలు. రావలసినటువంటి వారిని కూడా సకాలంలో తోడుకొనమని ప్రార్థన చేస్తున్నా. అయా, ఈ దినమున మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ 2020వ సంవత్సరంలో ప్రభువా ఆఖరి ఆదివారం నీ పాద పద్మముల యొద్దకు రావడానికి మాకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆయన ఆరోగ్యమును బట్టి, ఈ సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. ఎంతో మందికి ఇట్టి కృప లేదు నాయన. ఈ సంవత్సరంలో ఎంతో మంది ఘనులు, ఎంతో మంది జ్ఞానులు, ఎంతో మంది యోగ్యులు, మాకన్నా శ్రేష్ఠులు ప్రభువా మరణించారు ప్రభువా. కానీ ఏ యోగ్యత లేకపోయినా అయా పనికిరాని మమ్ములను జ్ఞాపకం చేసుకొని మీరిచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఆయన ఈ దినం ఆరాధన ఆత్మ సంబంధముగా జరగడానికి సహాయం చేయండి. పాడుచున్న పాటల ద్వారా మహిమ పొందుమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు ఆయన చదువుతున్న బిడ్డ నోట మీ మాట పలుకుతుండగా మీ కృపతో నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే ప్రభా ఆరాధనలో మీ ఆత్మాభిషేకము ప్రభావి సేవకుల పైన ఉంచండి. ఆత్మ కార్యమును జరిగించుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నారు ప్రభా. దైవజనునిగా వాక్యము కొరకై మీ పక్షం నిలబడినప్పుడు అయ్యా నాతో మాతో మీ సంవత్సరం ఆఖరి భాగంలో ఏమి మాట్లాడ ఉద్దేశించున్నారో దానిని మాట్లాడుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ కార్యములు జరిగించుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ కృపతో నింపుమని ప్రార్థన చేస్తున్నా. వచ్చిన ప్రతి బిడ్డ దీవెన పొందినట్లుగా, వచ్చిన ప్రతి బిడ్డ యొక్క ఆశ తీర్చబడినట్లుగా ఈ ఆరాధనలు మీ ఆత్మను కృమరించుమని ప్రార్థన చేస్తున్నా. చక్కని సాక్ష్యములు కలిగి, ఆయన చక్కని కృతజ్ఞత అర్పణ కలిగి మీ నామములో నిన్ను ఘనపరచు గొప్ప కృప మాకు దయచేయండి. మా చుట్టూ మీరు కంచె వేయండి. ప్రతి విధమైన అంధకార శక్తుల కార్యములను యేసు క్రీస్తు నామమున లయపరచండి ప్రభువా. మీ శక్తిని విడుదల చేయండి. నీ మందిరములకు అడుగు పెట్టు ప్రతి బిడ్డ ప్రభువా ఓ నీ యొక్క కార్యములు చూచున్నట్లుగా, నీ ఆత్మచేత నింపబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ఆయా తావుల నుండి ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను
చేసుకోండి ప్రభు. వారిపై నీ కనికరము చూపండి, నడిపించి మీరు మహిమ పొందమని ఈ దిన ఆరాధన మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. పాటలు పాడుచు దేవుని నామాన్ని స్తుతిద్దాం. మొట్టమొదటిగా పాటల పుస్తకములో నుండి 45వ పాటను పాడి ప్రభుని మహిమపరచుదాం. గత కాలమంతయు నన్ను కాచితివి అనే కీర్తన ద్వారా దేవుని స్తుతిద్దాం. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. నిన్న నేను మారనివాడా, నిన్న నేను మారనివాడా. నిరంతరము నీకే స్తోత్రం, నిరంతరము నీకే స్తోత్రం. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా. వేటగాని గురి నుండి తప్పించెదవు, అపాయము రాకుండా రక్షించెదవు. వేటగాని గురి నుండి తప్పించెదవు, అపాయము రాకుండా రక్షించెదవు. నన్ను పాపవాడే నన్ను రాయువాడా, నన్ను పాపవాడే నన్ను రాయువాడా. నిరంతరము నీకే స్తోత్రం, నిరంతరము నీకే స్తోత్రం. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. ఏ కీడు రాకుండా తొలగించెదవు, చెర నుండి నన్ను విడిపించెదవు. ఏ కీడు రాకుండా తొలగించెదవు, చెర నుండి నన్ను విడిపించెదవు. కష్టకాలమందు ఓదార్చువాడా, కష్టకాలమందు ఓదార్చువాడా. నిరంతరము నీకే స్తోత్రం, నిరంతరము నీకే స్తోత్రం. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. లేమి కలుగు వేళలో పోషించితివి, ఒంటరినైనా నన్ను బలపరచితివి. లేమి కలుగు వేళలో పోషించితివి,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాఠ్య పుస్తకం నుంచి 77 నెంబర్ పాట పాడుకుంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సాగిపోదును నిరంతరం యేసునితో సాక్షిగా సాగిపోదును నిరంతరం యేసునితో సాక్షిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును నిరంతరం యేసునితో సాక్షిగా సాగిపోదును నిరంతరం యేసునితో సాక్షిగా. కారు వేగాలు కన్నీల వేళలు నీలి సూర్యుడు ఉదయించెను. కారు వేగాలు కన్నీల వేళలు నీలి సూర్యుడు ఉదయించెను. భయమేల నాకు ఈగలో భయమేల నాకు ఈగలో యేసయ్య నాకు అన్ననుండగా యేసయ్య నాకు అన్ననుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా
నుంచి 84వ నెంబర్ పాట పాడుకుని ప్రభువుని మహిమపరచుకోమని. సియోను కొండవాలే కదలకుందును, క్రీస్తేసు బండవాలే నిలచియుందును. సియోను కొండవాలే కదలకుందును, క్రీస్తేసు బండవాలే నిలచియుందును. విశ్వాసములో నా జీవితములో, విశ్వాసములో నా జీవితములో క్రీస్తేసుని కలిగియుందును. నేను క్రీస్తేసుని కలిగియుందును. సియోను కొండవాలే కదలకుందును, క్రీస్తేసు బండవాలే. సియోను కొండవాలే కదలకుందును, క్రీస్తేసు బండవాలే నిలిచియుందును. శ్రమలు బాధలు కలిగినను, మరణము కలుగు ఎదురైనా. శ్రమలు బాధలు కలిగినను, మరణము కలుగు ఎదురైనా. సిలువ మోయుచు సాగెదను, సిలువ మోయుచు సాగెదను. సిలువ సాక్షిగా నిలచెదను, సిలువ సాక్షిగా నిలచెదను. సియోను కొండవాలే కదలకుందును, క్రీస్తేసు బండవాలే నిలిచియుందును. సియోను కొండవాలే కదలకుందును, క్రీస్తేసు బండవాలే నిలిచియుందును. శోధన వేదన కలిగినను, రోదన కష్టము ఎదురైనా. శోధన వేదన కలిగినను, రోదన కష్టము ఎదురైనా. క్రీస్తులోనే సాగెదను, క్రీస్తులోనే సాగెదను. క్రీస్తు సాక్షిగా నిలచెదను, నేను క్రీస్తు సాక్షిగా నిలచెదను. సియోను కొండవాలే కదలకుందును, క్రీస్తేసు బండవాలే నిలిచియుందును. సియోను కొండవాలే కదలకుందును, క్రీస్తేసు బండవాలే నిలిచియుందును. లోకమెల్లా నిందించిన, అయిన వారే వెలివేసిన. లోకమెల్లా నిందించిన, అయిన వారే వెలివేసిన. సిలువ కాడిని మోసెదను, సిలువ కాడిని మోసెదను. సిలువ వార్తను ప్రకటింతును, సిలువ వార్తను ప్రకటింతును. సియోను కొండవాలే కదలకుందును, క్రీస్తేసు బండవాలే నిలిచియుందును. సియోను కొండవాలే కదలకుందును, క్రీస్తేసు బండవాలే నిలిచియుందును. విశ్వాసములో నా జీవితములో, విశ్వాసములో నా జీవితములో క్రీస్తేసుని కలిగియుందును. నేను క్రీస్తేసుని కలిగియుందును. సియోను కొండవాలే కదలకుందును, క్రీస్తేసు బండవాలే నిలిచియుందును. సియోను కొండవాలే కదలకుందును, క్రీస్తేసు బండవాలే నిలిచియుందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక.
కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు అపోస్తలుడు డాక్టర్ కె ఇమ్మానుయేల్ గారికి ప్రభు పేరు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి బ్రదర్ అశోక్ గారికి ప్రభు పేరు వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ మహా అత్యంతమైన కృపను కనికరించండి ప్రభా. ఈ సంవత్సరం అంతయు నాయన 2020 ప్రభా, ఇదిగో జనవరి మాసం మొదలుకుని ప్రభా, ఈ డిసెంబర్ ఆఖరు పునరుద్ధాన వరకు ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ సజీవమైన రెక్కల చోట్ల ప్రభా భద్రపరిచిన ఆయన ప్రతి కీడు నుండి, ప్రతి శోధ నుండి, ప్రతి బలహీనత నుండి ప్రభా మమ్మల్ని తప్పించి ప్రభా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నేను ఈ ఆఖరి పునరుద్ధాన దినంలో ప్రభా ఎంతో మందికి లేని యోగ్యత ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇటు రీతిగా మేము కూడుకుని ప్రభా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి నీ గొప్ప కరుణను బట్టి ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నాయ్యా. రావాల్సిన బిడ్డలు కూడా ప్రభా సకాలంలో మీ సన్నిధిలో ఉండి ప్రభా మీ ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా సహాయం దయచేయమని ఈ కూడికంతే ప్రభా మీకు మహిమార్థకంగా ప్రభా కూడి ఉన్న మాకు అందరికీ దీవెనకరంగా జరిగించి మీరే మహిమగంత ప్రభావం పొందుకోమని యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1 నుండి ఆఖరి వరకు మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ రామకృష్ణ గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తరంగా చదవవలసిందిగా ప్రభు పేరు మనం చేసుకుంటున్నాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1 నుండి 27 వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. హల్లెలూయా. సామెతల గ్రంథము 27వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరం చేసుకుందాం. రేపటి దినముల కూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు నండిరే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగు. రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము, ఆ రెండింటి కంటే బరువు. క్రోధము ఘోరమైనది, కోపము వరదవలె కొట్టున్నది, రోషము ఎడల ఎవడు నిలవగలడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గతించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండిన వాడు తేనె పట్టినైనను త్రొక్కివేయును, ఆకలి కొనవానికి చేదునైనను తీయగా నుండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితుడైనను నిన్నటి స్నేహితుడైనను విడిచిపెట్టకుము. నీ ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరములో ఉన్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు సాటి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి రావును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటివాని కొరకు కోటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము, పరుల కొరకు కోటబడిన వాని వలన కుదవ పెట్టించుము. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించే వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు తిరుగున ఎడతెగక పావులను, గడియారైన భార్యయు సమానము. దానిని అచుపరచువాడు అపచూసువాడు గాలిని అపచూసు వానిని గాలిని అపచూసు వానితోను తన కుడి చేత ముందు పట్టుకుని వానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగును, అడ్డు ఒకడు శనికానికి వేదము పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తిన్ను, తన యజమానిని మన్నించువాడు ఘనతనుందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సులకు మరి ఒకని మనస్సు కనబడును. పాతాళమునకు అగాధము కోపమునకు తృప్తి కానేరదు, అలాగన నరుల దృష్టి తృప్తి కానేరదు.
మూస చేత వెండిని, కొలిమి చేత బంగారమును, తాను పొందిన కీర్తి చేత నెలని పరిశోధింపవచ్చును. మూడుని రోడ్డులోని గోధుమలలో వేసి రోకట దంచినను వారి ముడత వారిని వదిలిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. నీ మందల యందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. ఎండిన గడ్డి గడ్డి వాపివేయబడింది, పచ్చిక కనబడుచున్నది, కొంత గడ్డి ఏరబడి ఉన్నది. నీ వస్త్రము కొరకు గొర్రె పిల్లలన్నవి ఒక చేని ప్రయధనమునకు పొటేళ్లు సరిపోవును. నీ ఆహారములకు, నీ ఇంటివారి ఆహారములకు, నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును. ఆమేన్. హల్లెలూయా. అలాగే నిలబడి ముందుగా చదవని వాక్యం నిమిత్తం జరగబోయే కార్యక్రమం నిమిత్తం మన మధ్యన ఉన్నటువంటి బ్రదర్ సత్యనారాయణ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరు మనం చేసుకుంటాం. ప్రార్థన చేసుకున్నాను. కలిగించు. మహోన్నతుడా, మహాపురుషుడా, మహోన్నతుడిగా ప్రేమించిన ప్రియ భగవంతుడు తండ్రి, మీకు వందనాలు ప్రభా, స్తోత్రం తండ్రి. ఆశ్రయకరుడా, అద్వితీయ దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభా, గతించిన పునరుద్ధాన దినం నుంచి ప్రభా, ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడి ఆశ్చర్య కార్యంలో, అద్భుత కార్యం మా జీవితంలో చేసిన దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభా, ఎలా నిన్ను వర్ణింపగలం తండ్రి, ఎలా వివరింపగలం తండ్రి. యేసయ్య, ఎరిగిన ఉదయంతో పొద్దున స్తుతులతో ప్రభా మేము స్తుతించుటకు ప్రభా, ఈ పునరుద్ధాన దినం మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటకు ప్రభా ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలయ్యా, స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, ఆరంభ ప్రార్థన నుంచి ప్రభా వరకు సామెతల గ్రంథం ధ్యానించుటకు మా కృపనిచ్చినందుకే మీకు వందనాలయ్యా, స్తోత్రం తండ్రి. ప్రతి అక్షరమే మా హృదయంలో ధ్యానించుటకు, మా హృదయంలో ధ్యానించుటకు కృపనిచ్చినందుకే మీకు వందనాలు ప్రభా. ఇకను జరగబోయే కార్యక్రమం తల్లి ప్రభా మీ మహిమార్గంగా జరుపుటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున బతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని చదివినటువంటి బ్రదర్ రామకృష్ణ గారికి, అలాగే ప్రార్థించినటువంటి బ్రదర్ సత్యనారాయణ గారికి ప్రభుత్వ వందనాలు. అలాగే ఈ సమయంలో ఆరాధన మన మధ్యన ఉన్నటువంటి బ్రదర్ అశోక్ కుమార్ గారు వచ్చి ఆరాధన నడిపించవలసిందిగా ప్రభు పేరు మనం చేసుకుంటాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మన రెండు చేతులు ఆకాశం పెట్టి సంవత్సరం అంతా కూడా ప్రభువు కాసిన విధానం బట్టి, ఆఖరి పునరుద్ధాన ఆధారాలను మనం నడిపించిన విధానం బట్టి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత పూర్వకంగా దేవానికి స్తోత్రములు తండ్రి, రాజ్యానికి వందనములు. ప్రతి ఒక్కరు స్థుతిద్దామని దేవుని స్థుతించబడే సమయం, దేవుడు మహిమపరచబడే సమయం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మౌనంగా ఉండరు. దేవానికి స్తోత్రములు, రాజ్యానికి వందనములు చెల్లిస్తున్నాం. అద్వితీయుడా, ఆది సముద్రానికి స్తోత్రం, అల్ఫయు ఒమేగయు నీకు వందనములు చెల్లిస్తున్నాము. మహిమాన్వితుడా, మహిమగల రాజ్యానికి స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు అర్హుడానికి స్తోత్రములు. నిత్యము గాన ప్రతి గమనములతో ప్రభా స్తుతింపబడుతున్న దేవానికి స్తోత్రం. నీకు వందనములు చెల్లిస్తున్నాము. నీవు స్తుతికి పాత్రుడవు, మీరు స్తోత్రాలు ఉంటారు. నమ్మకమైన దేవానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు వందనం. అద్భుతములు జరిగించువాడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా దేవానికి స్తోత్రం. అయ్యా నీకు వందనములు తండ్రి. సజీవుడిగా ఉన్నామంటే మీ కృపే. అవును స్వామి, నీకు స్తోత్రములు. ఆయన మా భక్తి కాదు, మా నీతి కాదు, మా యథార్థత కాదు ఆయన. కేవలం మీ ఉచితమైన కృప, కేవలం మీ ప్రణాళిక తండ్రి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు. ఆది అంతము లేని స్వామి నీకు స్తోత్రములు తండ్రి. ఈ సంవత్సరం అంతా ప్రభా మీ బలమైన రెక్కల చాటున భద్రపరిచిన దేవానికి స్తోత్రములు. ప్రభా అంధకార స్థితిలో నుంచి ప్రభా జీవములోనికి నడిపించిన దేవానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు. ఆశ్చర్యకరంగా ఈ సంవత్సరం అంతా వాళ్ళు పోషించారు ప్రభానికి స్తోత్రములు తండ్రి. ఆయన మీ వారమే తండ్రి. రోజు ప్రభావ మాకు అనుగ్రహించి సన్నిధిలో కూడుకోవడానికి ఇచ్చిన ఉన్నతమైన కృపను బట్టి నీకు స్తోత్రములు ఆయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవానికి వందనములు తండ్రి.
దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రములయ్యా. ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రములు 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 తండ్రి. ఆరాధనకు అర్హుడానికి వందనములు 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 నాయన. పరలోకము తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. మహిమ స్వరూపిణికి స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మస్వరూపిణికి స్తోత్రం 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 స్తోత్రం. ఈ బలమైన ఆత్మతో నింపుతున్న దేవానికి స్తోత్రములు 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 తండ్రి. మా స్తుతులపైన ఆశీర్వాదానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవే నీవే నా కాపరి, నీవే నీవే నా ఊపిరి. నీవే నీవే నా కాపరి, నీవే నీవే నా ఊపిరి. ఇమ్మానుయేల్ ప్రభువా, ఇశ్రాయేల్ దేవా. ఇమ్మానుయేల్ ప్రభువా, ఇశ్రాయేల్ దేవా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. నీవే నీవే నా కాపరి, నీవే నీవే నా ఊపిరి. నీవే నీవే నా కాపరి, నీవే నీవే నా ఊపిరి. ఐగుప్తు నుండి విడిపించినావు, అరణ్యయాత్రలో నడిపించినావు. ఐగుప్తు నుండి విడిపించినావు, అరణ్యయాత్రలో నడిపించినావు. మన్నాను కురిపించి పోషించినావు, మన్నాను కురిపించి పోషించినావు. బంధకములను తొలగించినావు, బంధకములను తొలగించినావు. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన.
నడిపించినావు, అరణ్య యాత్రలు నడిపించినావు. దేవానికి స్తోత్రములయ్యా. రాజా నీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రములు. రాజులకు రాజా నీకు వందనములు తండ్రి. మేమందరము ఈ లోకమైన ఐగుప్తు నుంచి విడిపించబడి వారమే ప్రభా. అందును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. సర్వకృపానిధి నీకు స్తోత్రములు. సర్వోన్నతుడా నీకు వందనములు తండ్రి. మహోన్నతుడా నీకు స్తోత్రములయ్యా. శక్తిమంతుడా నీకు స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు. అద్భుతములు జరిగించువాడా నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. నిన్ను స్తుతించే మనస్సు మాకు అనుగ్రహించండి తండ్రి. బలముగా నిన్ను స్తుతించే భాగ్యం ఇవ్వండియ్యా. దేవానికి స్తోత్రములు. రాజానికి వందనములు. ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రములు. మా ఆరాధనకు అర్హుడానికి స్తోత్రములు తండ్రి. దేవానికి స్తోత్రం 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 స్తోత్రములు నాయనా. బంధకముల నుంచి విడిపించిన దేవుణ్ణి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా స్మరించుకుంటూ మౌనంగా ఉండే నిమిషంలో ఆయన స్తుతిద్దామండి. నా హృది శుద్ధీకరించు దేవా, నీ స్వరం వినుటకు. నా హృది శుద్ధీకరించు దేవా, నీ స్వరం జరిగిన ఆరాధన నిమిత్తము, జరగబో వాక్య పరిచయం నిమిత్తము దేవుడు మనందరితో ఆయన మాట్లాడగలిగిన స్త్రీల నుంచి ఒకరు, పురుషుల నుంచి ఒకరు ప్రేరేపించబడి వారు ప్రార్థించి ప్రభు మహింపరచబడుతుందో కూర్చున్నాం. పరిశుద్ధుడా 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 దేవునికి స్తోత్రం. రాత్రి కాల సమయంలో నా తండ్రి నామంలో నా ప్రభా ఈ సన్నిధిలో చేరి నా ప్రభా నిజమైన మేమందరం నా ప్రభా నేను స్తుతించడానికి కనపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ధన్యవాదాలు. సన్నిధి నా ప్రభు ఇంతవరకు నీ యొక్క కృపలో నా తండ్రి నా ప్రభా నీ చిత్రంలో జరిగించిన విధానం బట్టి వందనాలు. ఈ ప్రేమిట నా తండ్రి ద్వారా జరిగించిన నా తండ్రి ఆరాధన బట్టి ఆశీర్వదిస్తున్నాను వందనాలు. ఇదిగో నా తండ్రి సన్నిధి నీ ఆత్మ కంచి వేసి నాతో ప్రతి హృదయం నాతో తట్టిన విధానం బట్టి రక్లేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం వందనాలు. ఇదిగో నా తండ్రి యొక్క నా తండ్రి సంవత్సరము ఆకాల వారంలో నా తండ్రి రీతిగా నా ప్రభుత్వం స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కృపను బట్టి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం వందనాలు. జరిగిన ఆరాధన పాదాలను తీసుకొస్తాం, సహాయం చేయండి. ఇంకనూ జరగబోయే కార్యక్రమంలో నా తండ్రి నా ప్రియ దైవజనులు నా తండ్రి అపోస్తులు నా తండ్రి అయ్య గారు నా తండ్రి వారికి విశ్వంగా నా తండ్రి బిడ్డలు చేతులుగా అప్పగిస్తున్నాం.
ఆఖరి దినంలో నా తండ్రి మాకు ఏమైనా ఆహారం అవసరమైందో నా ప్రభా, కాబట్టి మీరు మాట్లాడండి, వాటిని మరుగుపరుచుకుని మాకు కావాల్సిన ఆహారం అందించి మీరే అర్థమైన పొందుకోమని వచ్చిన ప్రతి బిడ్డని చేతులు అప్పిస్తున్న వారి యొక్క ప్రజాకరణ చేతులు అప్పిస్తూ దీనినైనా ప్రార్థన సందులో ముందుమని మీ చిత్తమంటే నా తండ్రి మరొక నా తండ్రి 2020 నా తండ్రి వందనారంలో నా తండ్రి వందలు కలుసుకునే భాగ్యం కలిగి సహాయం చేయండి. ఆమేన్. నా తండ్రి ఆమేన్. కావాల్సిన ఆహారం దయచేయమని నేను ఎన్న వాక్యాన్ని మా దయచేయమని పరిశుద్ధి మాట్లాడింది. ఈ చిన్న వాక్యాన్ని మా సముద్రంలో వ్యాపారం చేసుకోండి. మీరు ఎక్కడ సరే భద్రపరిస్తే వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు తండ్రి, త్రియేక దేవా నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. జరిగిన ఆరాధన బట్టి ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపారు ప్రభా, అందరి బట్టి నీకు వందనములు తండ్రి. శ్రేష్టమైన సమయానికి వచ్చి ఉన్నాం తండ్రి. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. ఏ మాటలు మా హృదయానికి అవసరమో తండ్రి, ఏ మాటలు మా బ్రతుకుల్ని మారుస్తాయో తండ్రి, దైవజనులు నిలబెట్టుకుని తండ్రి సూటిగా స్పష్టముగా మా అందరితో మాట్లాడండి అయ్యా. ఆయన మీరు మాట్లాడి ప్రభా, తద్వారా మహిమలు ఘనతలు ప్రభావాన్ని పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కగా ఆరాధన నడిపించినటువంటి బ్రదర్ అశోక్ గారికి ప్రభు పేరు వందనం తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ప్రార్థన అవసరాలు కోరిన వారు ఎవరైనా ఉంటే మీ అవసరాలు రాసేవలసిందిగా ప్రభు పేరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ఈ పునరుద్ధానపు ఆరాధనకై కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందన ప్రార్థన అవసరం చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. వారి కొరకు ప్రార్థన చేద్దాం. కౌజు వెంకటరత్నంగా ఈరోజు కాలం చేశారు కనుక వారి కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేయాలని వారు కోరారు. ప్రార్థన అవసరత రాసేవాళ్ళు గమనించండి. ఒక మనిషి చనిపోతే ఇక చనిపోయిన వ్యక్తి ఆత్మ కొరకు మనం ప్రార్థన చేస్తే ఆ ఆత్మకి ఏమి ప్రయోజనం ఉండదు. దేవుడు వినడు. అలా ఇప్పుడు ప్రార్థన అక్కడ కోరకూడదు. చచ్చిపోయిన ఆయన ఆత్మశాంతి కొరకు ప్రార్థన చేయండి. ఆత్మశాంతి కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటే, నేను చచ్చిపోతే నా కొడుకు నా ఆత్మ కొరకు ప్రార్థన చేస్తాడు, వాడు చనిపోతే వాడు కొడుకు ప్రార్థన చేస్తాడు. ఇలా ప్రతి వ్యక్తికి వెనకాల ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు గనక ఆ ఆత్మకు శాంతిని దేవుడు ఇస్తే ఇక నరకానికి ఎవరు పోరు. అందుకనే చనిపోయిన వారి ఆత్మ కొరకు ప్రార్థించడం, చనిపోయిన వారి కొరకు ప్రార్థించడం అనేది ఫలింపుండదు. ఒక మనిషిలో నుండి ప్రాణం బయటికి వెళితే
ఇక వెళ్ళిపోయిన దానిని గూర్చి ఏమాత్రం కూడా మనం మొర్రపెట్టే అవకాశం లేదు. ఏదైనా మనం చెయ్యాలనుకుంటే బ్రతికుండగానే చెయ్యాలి వాళ్ళ కొరకు ప్రార్థన. ఇక చచ్చినాక ఇంకేం ఉపయోగం లేదు. కనుక గుర్తుపెట్టుకోండి, వెంకటరత్న గారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే వి సురేష్ వాళ్ళ మామయ్య రమేష్ బలహీనతగా ఉన్నారు, వారి యొక్క బలహీనత కొరకు ప్రార్థించమని కోరా. కనుక ప్రార్థన చేసుకుందాం. 2 అక్కల కొరకు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా పరమ తండ్రి, నీ పాదములు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో పృథ్వీ యొక్క తాతగారు నాయన కాలం చేశారని విన్నాం. కనుక ఆ కుటుంబానికి ఆదరణను ఓదార్పును దయచేయండి. ఆ కుటుంబమును ప్రభా జ్ఞాపకం చేసుకొని ఆ దుఃఖము నుండి విమోచన కలిగించి బలపరచండి. ఆ కుటుంబానికి నెమ్మదిని శాంతిని దయచేయండి. రక్షణ లేని కుటుంబం అయితే వాళ్ళు రక్షణ పొందినట్లుగా సహాయం దయచేయండి. అలాగే సురేష్ యొక్క నాయన మామగారి కొరకు ప్రార్థన చేస్తున్నా, ఆయన జ్ఞాపకం చేసుకోనండి. ఎలాంటి బలహీనత అయినా గాని మీ గాయల హస్తము చేత మీరు ముట్టి సంపూర్ణమైన స్వస్థత విమోచన కలిగించి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పునరుద్ధానం అనేది శ్రేష్టమైనది. ఎందుకంటే ఈ 2020వ సంవత్సరం జనవరి మాసం ప్రారంభము నుండి ఈ యొక్క ఆఖరి ఆదివారం వరకు దేవుని మందిరములో మనం ఉన్నాము అంటే ఇది దేవుని కృప. ఎందుకంటే మన సంఘములోని బిడ్డల గురించి చెబుతాను. ఈ యొక్క కరోనా వచ్చిన తరువాత కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు మన సంఘంలో. అలాగనే ఈ కరోనా విపత్తిని బట్టి పరిస్థితులు ప్రభావితముగా మారిపోయిన కారణాలను బట్టి ఈ దేశాన్ని మన సంఘాన్ని విడిచి ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆరాధనను పోగొట్టుకొని దేవుని మందిరములో లేని వారు ఉన్నారు. ఇలాగున రకరకములుగా దేవుని సన్నిధికి దూరమైనటువంటి వారు అనేక మంది ఉండగా ఏ యోగ్యత లేని మనలను ప్రభువు ప్రేమించి ఆఖరి ఆదివారం ఇలా ఆయన మందిరములో ఉండి ఆయనను కీర్తించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయన శ్రేష్టమైన మాటలు వినడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఎన్నో వారాలు ఆరాధనలు లేవు. అయినా కూడా మనల్ని కనికరించి ఈరోజు ఆయన మందిరంలో సహాయం చేశాడు. ఎంతో మంది దేవుని మందిరానికి రాలేని పరిస్థితులు ఉన్నా కూడా ఉపయోగించుకోలేని పరిస్థితులు, ఇలా ఎంతో మంది జీవితాలు దేవునికి దూరమైపోయాయి. కానీ దేవుని యొక్క కృపను బట్టి మనము ఈ ఆఖరి పునరుద్ధాన దినములు ఆయన పాదముల యొద్ద చేరి ఆయనను ఘనపరచడానికి చక్కని శ్రేష్టతను దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే గత శుక్రవారం పాహిల్కి ఇక్కడికి కూడా సహాయ కాపరులుగా ఏర్పాటు చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. వాస్తవానికి పాహిల్కి సహాయ కాపరిగా వారిని పెడతానని వారికి అసలు నేను స్టేజ్ మీద పిలిచే వరకు తెలియదు. నేను ఆరాధన ప్రారంభించే వరకు నాకే తలంపు లేదు. కానీ ప్రార్థిస్తా ఉన్నా. ఎందుకంటే రాబో దినములలో సేవకులు అవసరం పరిచర్యకి. వారిని ఎలా సిద్ధపరచాలి, ఎవరిని సిద్ధపరిస్తే బాగుంటుంది పాహిల్కి. ఎందుకంటే నలుగురు సేవకులు అక్కడ, నలుగురులో ముగ్గురు దూరం వెళ్ళిపోయారు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన శుక్రవారం వచ్చి ఏదో వెళుతూ ఉన్నాడు. ఈ పరిస్థితి అయిపోయి అక్కడ సేవకులే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని అక్కడ ఏర్పాటు చేయాలి, ఏం చేయాలి అని
చాలా ఒక ప్రక్కన స్టేజ్ మీద ఉన్న పాటలు పాడుతున్నా అంతరంగములో తర్జన భర్జన చేస్తూ దేవుని యొక్క సంఘాలలో ప్రక్కన ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మొదలుపెడుతూ ఎవరిని ఏర్పాటు చేయాలి, ఎవరిని ప్రభువును బయలుపరుస్తామని ప్రార్థన చేసి అప్పుడు వారి పేరును ప్రకటిస్తే దేవుని సేవకునిగా నా యొక్క మాటను మన్నించి వారు వచ్చి ఆ యొక్క సహాయ కాపరిగా బాధ్యతను భుజాలపై నెట్టుకున్నారు. మీరు చాలా మంది అనుకోవచ్చు, ముందే చెప్పేసి ఉంటాడు ఇది పరిమాణ బుద్ధి మనకి కదా. సేవకుడు ఏదైనా చేస్తే దేవుని యొక్క చిత్తం అది అలా జరిగింది అనుకోవాలి తప్ప ముందు చెప్తే ఏమైంది, వెనకాల చెప్తే ఏమైంది, సేవకుడు అయ్యాడని సంతోషించాలి కదా. మనకున్న గుణం ఏంటంటే చాలా మందిలో ప్రతి దాన్ని వ్యతిరేకంగా ఆలోచించుకోవడం, అదే మన నాశనానికి నాంది. దేవుడు నీ పక్షాన కానీ వేరే పక్షాన సంఘబిడ్డలో ఎవరి పక్షాన కానీ ఒక కార్యాన్ని చేస్తే ఆ కార్యాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ప్రభువా ఆ బిడ్డగా యోగ్యత ఇచ్చావు కదా, మాకు కూడా మీ చిత్తమైతే ఇవ్వండి అని మనము ప్రార్థిస్తే దేవుడు అప్పుడు కనికరం చూపుతాడు. మనకు పరిచర్య చేయాలి అన్న ఆశ మనలో ప్రారంభమైతే ఒక రోజున దేవుడు ఖచ్చితంగా నీ హృదయ పరిస్థితిని బట్టి దేవుడు తన పరిచర్యకు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని మహాకృప సేవకులను కూడా సిద్ధపరచడం జరిగింది. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. తిరిగి 31వ తారీఖు రాత్రి 10 గంటల నుండి 1 గంట వరకు పిల్లరా మనకి ఆరాధన ఉంటూ ఉంది. తిరిగి 1 తారీఖు 2-3 తారీఖుల్లో ఉపవాస కూడికలు ఉన్నాయి కనుక వాటి కొరకు మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నా. ఈ రాత్రి ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనం విందాం. ఎందుకంటే దేవుడు ఎంతో మంది మన కళ్ళ ముందే ఈ వైరస్ ను బట్టి చనిపోయారు, ఇంకా చనిపోతూ ఉన్నారు, చనిపోతున్నారు. రాబోయే దినాల్లో కూడా చాలా మంది చనిపోయే ప్రమాదం ఉంది. అయితే దేవుడు కొంతమంది జీవితాలలో ఆ వైరస్ వచ్చినా కూడా బ్రతికించుకున్నాడు. నాకు తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది వైరస్ వచ్చినా కూడా బ్రతికిన వారు ఉన్నారు ఇప్పుడు సజీవులుగా. నేను ఒక చిన్న సాక్ష్యం చెబుతాను ఒక వ్యక్తి గురించి. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడికి కోవిడ్ పరిచర్యకు రాకముందు చాలా మందితో రక్షించబడిన వారిని పిలిచి సాక్ష్యాలు చెప్పించి సువార్త సభలు పెట్టారు. వారిలో సినీ నటి జయసుధ గారితో మీటింగ్ పెట్టారు పిలిచి, సినీ హీరోగా పనిచేసిన రాజాని పిలిచి మీటింగ్ పెట్టాను. డి జోడీ కార్యక్రమాల్లో డాన్స్ మాస్టర్గా ఉండి దాని జడ్జిగా చేసినటువంటి వేణు గారిని పిలిచి మీటింగ్ పెట్టాను. అలాగనే సినిమాలలో పనిచేస్తూ దాని కార్యక్రమాలు చేసినటువంటి సీను గారు అనబడుతున్నటువంటి ఆయన కూడా మీటింగ్ పిలిచి పెట్టాను. అలాగే సూర్య అనబడుతున్న ఆయనతో కూడా మీటింగ్ చేశాను నేను. వీళ్ళందరూ కూడా నేను పిలిచినప్పుడు వచ్చారు, దేవుని కనపరిచారు. వారితో అప్పుడప్పుడు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. గత క్రిస్మస్ రోజున నేను సుమారుగా 250 మందికి గ్రీటింగ్ పంపించా. మన సంఘం తరపున పాంప్లెట్ తయారు చేయించి గ్రీటింగ్ పంపించా. వాళ్ళల్లో వేణు గారు కూడా ఉన్నారు, డాన్స్ మాస్టర్గా ఉన్నటువంటి వేణు గారు కూడా. తర్వాత తెల్లారి ఆయన ఫోన్ చేశారు నాకు 26వ తారీఖున. అయ్యా ఎలా ఉన్నారు, మీరు చాలా కాలం తర్వాత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు అంటే నేను అడిగే వేణు ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అంటే ఆయన చెప్పాడు, అయ్యా ఇప్పుడు హైదరాబాద్ నుండి నెల్లూరుకు వచ్చేసాను. నేను నెల్లూరుకి ఎందుకు వెళ్ళామని అడిగాను. నేను అక్కడ వేరే ఒక సంఘానికి పాస్టర్గా పనిచేస్తున్నాను. నేను అక్కడ ఉండి వేరే ఎవరైనా స్పీకర్గా సాక్షిగా పిలిస్తే వెళుతున్నాను అంటే నేను అప్పుడు అడిగా, మరి నీ పరిస్థితి ఎలా ఉంది, ఆధ్యాత్మికంగా కానీ ఆర్థికంగా ఎలా ఉంది అంటే ఆయన అన్నాడు, అయ్యా 8 నెలలు ఈ కరోనా పరిస్థితిలో ఎంత ఇబ్బంది పడ్డామో నాకు తెలుసు. దేవుని కృప ఏంటంటే నాకు కరోనా వచ్చింది, అయితే వచ్చిన నేను చనిపోతానేమో అనుకుని భయపడ్డాను. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను బ్రతికించాడు. అందుకే దేవునికి స్తుతులు చెల్లిస్తున్నానని నాతో చాలా సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఈ రోజున కరోనా వచ్చి
కేవలం అనేక మంది చనిపోతే వచ్చిన వారిలో నుండి కూడా చాలా మందిని దేవుడు బ్రతికించిన సాక్ష్యాలు నేను చెప్పగలను. బెహ్రాన్ దేశంలో ప్రకాష్ అనేటువంటి బ్రదర్ ఉన్నాడు. ఈ యొక్క లాక్డౌన్ దినాల్లో లైవ్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ వాక్యము విని బలపడుతూ వచ్చాడు. ఆ కుటుంబం ప్రతిరోజు మన కార్యక్రమాన్ని చూస్తున్నారు వాళ్ళు. అయితే ఆయన ఒక షెఫ్, అంటే ఒక వంట మాస్టర్. ఆయనకు వచ్చింది కరోనా, ఆయన భార్యకు వచ్చింది, ఇద్దరికి వచ్చింది. అయితే వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రైవేట్ హోటల్లో ఉండి అక్కడ గవర్నమెంట్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన ఆ కరోనా వచ్చినటువంటి సందర్భంలో 14 రోజులు కూడా వారితో ఉదయం సాయంకాలం వారితో మాట్లాడుతుండేవాడిని. ఎలా ఉంది, ఎలా ఉన్నారు, ప్రార్థన చేసుకున్నారా అని. ఈ 14 రోజులు వాళ్ళతో మాట్లాడడం ఇలా జరిగితే వాళ్లకు కరోనా వచ్చిన సంగతి కూడా మర్చిపోయారు వాళ్ళు. దేవుని మహాకృప ఇద్దరిని ఆరోగ్యవంతులుగా దేవుడు నిలబెట్టి ఈ రోజున దేవుడిని స్తుతించేటట్లుగా చేశాడు. దేవుని స్తోత్రం. ఇలా ఎన్నో కుటుంబాల గురించి నేను సాక్ష్యం చెప్పగలను. ప్రకాష్ గారు ఎవరో కాదు, మనకి లక్కీ ఉన్నాడు కదా, లక్కీ వాళ్ళ మేనత్త మేనమామ. అంటే ఎంతో మంది దాని బారిన పడి కూడా బ్రతికిన వారు ఉన్నారు. అయితే దేవుడు మన ఎడల కనికరం చూపి ఈ సంవత్సరం మనల్ని బ్రతికించాడు. మనం కూడా చనిపోయి ఉంటే ఏమైపోతుందో తెలియదు. అయితే ఈ రాత్రి మన అంశ భాగం ఏమిటి అంటే, కొద్ది సమయం చెబుతాను, ఎక్కువ సమయం చెప్పను. ఈ సంవత్సరము దేవుడు నీకు ఎందుకు ఆయుష్కాలం పొడిగించాడు, అది మన అంశం. నిన్ను ఎందుకు అసలు బ్రతికించాడు దేవుడు? ఏ గొప్పదానివనా, గొప్పోడువనా, లేకపోతే నీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందానా? ఎందుకు దేవుడు అసలు నీకు ఆయుష్ ఇచ్చాడు? ఎంతో మంది గొప్ప గొప్పవాడు మరణించగా, ఎంతో మంది గొప్ప గొప్పవాడు ఆ వ్యాధిని పడగా, నిన్ను మాత్రమే దేవుడు ఎందుకు కాపాడాడు? నీకెందుకు ఆయుష్కాలం ఇవ్వబడిందో లేఖనాలను మనం ధ్యానం చేద్దాం. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 8-9 వచ్చిన. లూకాసు వార్త 13వ అధ్యాయం 8-9 వచ్చిన. అయితే వాడు, అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను. ఆ లేఖనాల్లో ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా, చదవబడినటువంటి లేఖనముల నుండి నిరాశునిగా నన్ను మరుగుపరిచి ప్రభువా మా అందరితో మాట్లాడి బలపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరం ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకున్నాం కదా. ఇక్కడ ఒక పనివాడు యజమానుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా దాన్ని ఉండని. అంటే ఈ సంవత్సరం దానికి ఆయుష్ని పొడిగించు, ఈ సంవత్సరం దానికి ఆయుష్ నువ్వు, ఈ సంవత్సరం దాన్ని తీసేయొద్దు. ఈ సంవత్సరము నా మాటను మన్నించి నీవు దానికి ఆయుష్ను పొడిగిస్తే, ఈ సంవత్సర కాలం దాన్ని బ్రతికిస్తే, దానికి చేయవలసిన విధానం చేస్తా. ఒకవేళ అది గాని మీరు ఆశించినట్లుగా, మీరు కోరినట్లుగా, మిమ్మును ఆనందపరుచున్నట్లుగా ఫలించకపోతే అప్పుడు నరికెయ్యండి అని చెప్పారు. ఈ సందర్భం యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు. యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు. యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్న దినాలలో
గలిలయ ప్రాంతంలో జరిగినటువంటి సందర్భాలలో నుండి కొన్ని విషయాలను ఆయన శిష్యులు ఆయనకి చెబుతూ వచ్చారు. అయ్యా, గలిలయలోనేటువంటి కొందరిని పిలాతు ఇలా చంపించాడు, అలా చంపించాడు అని చెప్పినప్పుడు వారితో ప్రభు మాట్లాడుతూ, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా ఇలాగే నశిస్తారు అని చెప్పాడు. అంటే మీరు నశించిపోయేటువంటి పరిస్థితి రాకూడదు మీకు. ఎందుకు అంటే మీరు మారు మనసు పొందాలి అనేది నా ఉద్దేశం. మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా వారిలాగే నాశనం అవుతారు అని చెబుతూ ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒక ద్రాక్ష తోట ఉంది. తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ యొక్క యజమానుడు ఈ తోటంతటిని కూడా ఒక పనివాడికి అప్పగించాడు. ఆ పనివాడు చాలా నమ్మకస్తుడు, చెట్ల మీద చాలా ప్రేమ కలిగిన వాడు. వాటికి చక్కని పరిచర్య చేస్తున్నాడు. పాదులు తవ్వడం, పాదులు కట్టడం, ఎరువు వేయడం, ఇవన్నీ నీరు పెట్టడం, ఇవన్నీ చేస్తా ఉన్నాడు. అయితే ప్రతి సంవత్సరం యజమానుడు వస్తున్నాడు, తోటనంతా చూస్తున్నాడు. ద్రాక్ష తోట అంతా ఫలిస్తుంది కానీ ద్రాక్ష తోటలో నాటబడిన ఒకే ఒక్క చెట్టు అది ఫలించట్లా. యజమానుడికి చాలా బాధ. తోటంతా ఫలించిన అన్ని ద్రాక్ష చెట్లే, కానీ ఒక్కటే ప్రత్యేకంగా పెట్టేనే. ఇది అంజూరపు చెట్టు కదా, ఇది తోట మధ్యలో ఉంది, దీనికి చక్కని ఎరువు వేస్తున్నాడు, నీరు పెడుతున్నాడు. ఒక్క చెట్టును పెడితే ఆ ఒక్క చెట్టే ఫలించట్లేదు అని చెప్పి 3 సంవత్సరాల బట్టి చూస్తున్నాడు ఆయన. ఈ సంవత్సరం వండుద్ది, ఈ సంవత్సరం ఫలం వేస్తుంది, ఈ సంవత్సరం కాపు కాస్తుంది అని చెప్పి 3 సంవత్సరాలు ఓపిక పట్టి ఒక రోజున పిలిచి ఆ పనులు అన్నాడు. అబ్బాయి, 3 సంవత్సరాల బట్టి చూస్తున్నా, ఎందుకు ఇది ఇలా ఉంది? ఎరివేస్తున్నావు, చక్కగా పాలు దవ్యావు, చుట్టూ కూడా నీరు పెడుతున్నావు, తోటంతా ఫలిస్తుంది కదా, దీనికి ఏమైంది? ఇది ఒక్క పండైనా కాస్తుందేమో తిందామని చూస్తున్నా, ఒక్క ఫలమైనా కాస్తదేమో దాన్ని బట్టి సంతోషిద్దామని చూస్తున్నా. ఇలాంటి చెట్టు తోటలో ఉండే కన్నా దీన్ని తవ్వి బయట మారేసి ఆ స్థలములో ఇంకొక చెట్టు పెడితే మంచి రాబడి వస్తుంది. ఈ చెట్టు ఫలించకపోవటాన్ని బట్టి ఆ స్థలం వ్యర్థమైపోతుంది, ఆ స్థలం పాడైపోతుంది. ఎందుకు అంత స్థలం దానికి వేస్ట్ చేసుకోవడం? ఆ స్థలం వృధాగా పాడైపోతుంది. దాన్ని బట్టి దాన్ని తీసి అవతల పడేస్తే ఆ స్థలంలో వేరే మొక్క నడితే పనికి వస్తుంది కదా, దాన్ని నరికేయి అన్నాడు. అయితే పనివాడు దాన్ని నరకడానికి ఇష్టపడాల. ఎందుకంటే కష్టపడ్డాడు ఆయన, శ్రమ పడ్డాడు ఆయన, నీరు పెడతా ఉన్నాడు. ఆయన కూడా ఈ రోజు కాస్తుంది, ఆ రోజు కాస్తుంది, ఒకే చెట్టు చాలా ప్రేమతో చూస్తా ఉన్నాడు. అయితే ఈ పనివాడు యజమాను దగ్గరికి వెళ్ళి, అలాగే బాబు, నాకు కూడా చాలా కష్టంగా ఉంది, దీన్ని ఎంతకాలం పెంచుతాను నేను, ఎప్పుడు పరిస్థితో తెలియదు, మీరు అన్నట్టుగానే యజమాని మీరు కనుక మీ మాటకు రూపడతాను, నేను రేపు పొద్దున్న నరికేస్తానండి, వేరే మొక్కలు పట్టుని పెడతాను అని అనలేదు. అతడు యజమానుని బ్రతిమలాడుతున్నాడు. అయ్యా, నేను ఇదిగో దాని చుట్టూ తవ్వుతా, దానికి ఎరువేస్తా, ఈ సంవత్సరపు కాలం మాత్రం దాన్ని ఉండనియండి, ఈ ఒక్క సంవత్సరం దానికి ఆయుష్ను పొడిగించండి, ఒక్క సంవత్సరమే దాన్ని బ్రతికించండి, అది కానీ ఈ సంవత్సరం ఫలించలేదనుకో ఖచ్చితముగా నరికేస్తాను అని యజమానుని ఆయన బ్రతిమలాడితే యజమానుడు కనికరపడి ఆ చెట్టుకి సంవత్సరపు కాలం ఆయుష్ను పొడిగించాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మన ప్రసంగం పేరేమిటంటే, ఈ సంవత్సరపు ఆయుష్ కాలము నీకు ఎందుకు దేవుడు పొడిగించాడు, నీకు ఎందుకు దేవుడు పొడిగించాడు అది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంతో మంది మనకన్నా ఆరోగ్యవంతులు, ఎంతో మంది ప్రార్థన పరులు, ఎంతో మంది నీతివంతులు, ఎంతో మంది వాక్యానుసారముగా చదివేవాడు చనిపోయారు. కానీ మనల్ని దేవుడు ఎందుకు బ్రతికించాడు? ఈ సంవత్సరం బ్రతకడానికి గల కారణం ఏంటి? మనలో ఏమి ఆశించి ఆయన మనకి ఆయుష్ను పొడిగించాడు అనేది నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో చెట్టు మనిషికి సాదృశ్యం, చెట్టు మనిషికి సాదృశ్యం. పరిశుద్ధ గ్రంథములో చెట్టు మనుషునికి సాదృశ్యం. చూడండి వాక్యాన్ని, దానియేలు గ్రంథము
4వ అధ్యాయము 22వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక బ్రహ్మాండమైన చెట్టు కనపడింది. అయితే అదేమిటో నెబుకద్నెజరుకి అర్థం కాలే. దానియేలుని వినిపిస్తే దానియేలు ఆ కల భావాన్ని చెబుతున్నాడు. రాజా, నువ్వు కలలో చూచావు చూడు, చెట్టు బ్రహ్మాండమైనటువంటి చెట్టు. ఆ చెట్టు ఎవరో కాదయ్యా, నిన్ను సూచిస్తుంది, నిన్ను సూచిస్తుంది. అంటే చెట్టువి నీవే, ఆ చెట్టు నీవే. ఇప్పుడు ద్రాక్ష తోట అనగా సంఘం, ద్రాక్ష తోట అనగా సంఘం. సంఘములో అంజూరపు చెట్టు అనగా ఒక శ్రేష్టమైన స్తుతించే విశ్వాసి, శ్రేష్టమైన స్తుతించే విశ్వాసి. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు విశ్వాసిని సూచిస్తుంది, విశ్వాసిని సూచిస్తుంది. అయితే సంఘములో ఉన్న విశ్వాసి ఏమి కావాలని దేవుడు ఆయుష్నిచ్చాడు తెలుసా? ఫలించాలని ఆయుష్నిచ్చాడు దేవుడు. నువ్వు సంఘములో ఉంటే నీకు 1 సంవత్సరం ఆయుష్ దేవుడు ఎందుకు పొడిగించాడు అంటే ఈ సంవత్సరమైన ఫలిస్తామని. అంటే ఇప్పటి వరకు నువ్వు సంఘములో ఉన్నా, ఇప్పటి వరకు మందిరములో ఉన్నా, ఇప్పటి వరకు విశ్వాసుల మధ్యలో ఉన్నా, దేవుని సంతోషపరిచేటట్లుగా, దేవునికి ఇష్టమైన రీతిగా నీకు ఎరివేసిన దానికి కృతజ్ఞతగా ఆ ఫలములు ఫలించలేదు, ఫలములు ఫలించలే, ఫలములు లేని చెట్టు లాగున్నావు. ఒక గొప్ప కృప ఏంటంటే ఇలాంటి చెట్టే ఒక రోడ్డు ప్రక్కన ఉంది. రోడ్డు ప్రక్కన ఉంటే యేసు ప్రభు వారి డైరెక్ట్గా వెళ్ళి చెట్టు అంతా వెతికారు. ఆకులు బాగా ఉన్నాయి, ఒక ఫలమైన దొరుకుద్దేమో తిందామని చెట్టు అంతా వెతికారు. ఒక్క ఫలము కూడా లేదు. వెంటనే ఆయన ఆ చెట్టుకు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇంక ఎవ్వడు ఎన్నడూ నీ చెట్టు ఫలములు తినకుందురుగాక అని శపించాడు. అది రోడ్డు ప్రక్కన ఉంది కనుక దాని కొరకు ఎవరు కూడా అయ్యా ఇదిగో ఇది ఈ సంవత్సరం పంట పండలేదు కానీ వచ్చే సంవత్సరం నేను దాన్ని పండిస్తానయ్యా, వచ్చే సంవత్సరం వరకు దాన్ని ఏమనదు అని దాని పక్షాన విజ్ఞాపన చేసిన వాడు ఎవడో లేడు ఆ చెట్టుకి. గమనించాలి, తోటలో చెట్టుకి విజ్ఞాపన చేయడానికి, మొర్ర పెట్టడానికి ఒక పనివాడు ఉన్నాడు, ఒక పనివాడు ఉన్నాడు. ఎవరు ఆ పనివాడు అంటే దేవుని సేవకుడు, దేవుని సేవకుడు. నువ్వు సంఘములో ఉంటే, సంఘములో పులాల నాటబడి ఉంటే, నీ కొరకై దేవుని ఉగ్రత రాబోతూ ఉంటే, దేవుని కోపము రాబోతుంటే, అయ్యా ఈ 1 సంవత్సరం ఆగు, ఈ 1 సంవత్సరం నా మాట విను, ఈ 1 సంవత్సరం కాలం పొడిగించు, దానికి ఇంకా నేను చేయవలసిన పని చేస్తా, దాని చుట్టూ తవ్వుతా, ఇదిగో నాయన ఎరివేస్తా, కనికర పడు అని దేవుని దగ్గర మొర్ర పెట్టడానికి ఒక పనివాడిగా దైవజనుడు ఉంటాడు సంఘములో ఉంటే. సంఘములో లేకుండా రోడ్డు ప్రక్కన ఉండే వాళ్ళకి ఎవరు కూడా ప్రార్థించేవారు ఉండరు. ఆ చెట్టును గురించి పట్టించుకునేవాడు ఎవరు? ఎందుకు? అది ఎవరిది కాదు, రోడ్డు పక్కన పెరిగిందంటే దానికి ఎవడు యజమానుడు లేడు, దానికి ఎవడు కూడా పనివాడు లేడు. రోడ్డు పక్కన పెరిగింది, దాని స్థానసారంగా ప్రభు వెళ్ళి చూశాడు, ఒక్క ఫలముని. వెంటనే దాన్ని శపించాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, మార్కు సువార్త 11వ అధ్యాయం 20-21 వచ్చిన, మార్కు సువార్త 11:20-21 వచ్చిన. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఇండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం చేసుకుని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన ఈ అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పెను. వారు ఉదయం వెళుతున్నప్పుడు ప్రభు దాన్ని శపించాడు. ఎవరు కూడా శపిస్తూ ఉంటాయా? అలా అనవద్దండి. ఆ చెట్టును గురించి నేను జాగ్రత్త తీసుకుంటా, ఆ చెట్టుకి నా సాయశక్తులా నేను పరిచర్య చేస్తా,
ఆ చెట్టుకి నా ఓపుకున్న మట్టికి నేను పని చేస్తాను, అది పరిస్థితి ఏమో నేను ట్రై చేస్తానండి. ఇప్పటి వరకు దానికి ఎవరు పనులు లేక, ఇప్పటి వరకు దానికి ఎవరు ఎరువేయక, ఇప్పటి వరకు దాన్ని ఎవరు పట్టించుకోక అది అలా అయిపోయింది. కానీ ఈ సంవత్సరం ఇదిగో నేను దాని కొరకై శ్రద్ధ తీసుకుంటా, ఈ సంవత్సరం నేను దాని కొరకై కష్టపడతా, ఈ సంవత్సరం నేను దాని కొరకై ఇదిగో నాకు తగిన మట్టుకు పరిచయం చేస్తా, ఒక్క సంవత్సరం నా మాట వినయ్యా అని చెట్టు నిమిత్తమై దేవునికి మొరపెట్టిన వాడు అప్పుడు కూడా లేడు. అంటే దాని ప్రక్కన ఉన్నది దాన్ని ఎవడు పట్టించుకోవాలా, దాని ప్రక్కన ఉన్నదానికి దేవుడు ఆయుష్నివ్వాలా. వెంటనే చూచాడు, దాన్ని శపించాను. ఉదయం శపిస్తే సాయంకాలానికి వేళ్లతో సహా కెరగబడి ఎండిపోయిందట. అది పేతురు అంటాడు, మొద కూడా ఉదయం నువ్వు శపించావు చూడు, ఆ చెట్టు ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? కారణం ఏంటి? దాని కొరకు విజ్ఞాపన చేసేవాడు లేడు. అది రోడ్డు ప్రక్కన ఉంది, దాని జీవితం దాని ఇష్టానుసారముగా పెరిగింది, క్రమము లేదు, దాని గురించి జాగ్రత్త తీసుకున్నవాడు లేడు, దాన్ని ఎవడు కూడా పురారా కట్టుబడిగా కట్టినవాడు లేడు. అదే తోట మధ్యలో ఉన్న చెట్టుకి ఒక పనివాడు ఉన్నాడు. దాని కొమ్మలు ఇష్టానుసారం వేస్తుంటే వాటిందరికి చక్కగా క్రమపరిచి చెట్టు తిన్నగా ఎదిగేటట్లుగా దానికి తీసుకోవాల్సిన సమయంలో జాగ్రత్తలు తీసుకుని నీళ్లు పెట్టడం, ఎరువేయడం ఇవన్నీ జరిగింది. అయితే అది అన్నీ చేసినా కూడా ఫలించలే. తోట మధ్యలోనే ఉంది, కానీ ఫలములు లేవు. అయినా కూడా పనివాడు కనికరపడి, పనివాడు కనికరము చేత యజమానుడు 1 సంవత్సరం గడిపించాడు. వాస్తవానికి గొడ్డలి ఫలింపని చెట్టు వేరున పెట్టబడి ఉంది. చూడండి వాక్యాన్ని, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఫలింపని ప్రతి చెట్టుని చూస్తే గొడ్డలి దాని వేరులో ఉంది. అంటే లేపి వేస్తే ఏర్లు తెగితే చెట్టు చచ్చిపోతాయి. అంటే గొడ్డలి అనగా దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క కోపం. ఆ గొడ్డలు రెడీగా పెట్టాడు, ఏటు వేస్తే ఏరు తెగబడి చెట్టు చచ్చిపోతుంది. అయితే దేవుని కృప, పనివాడు ప్రార్థన, తోటకు ఉన్నటువంటి పనివాడి యొక్క విజ్ఞాపన యజమానుడు విని ఆ విజ్ఞాపన బట్టి సంవత్సరం గొడువడిగాడు. తోట సంఘం. ఈ సంఘానికి పనివాడు, సంఘానికి పరిచారకుడు, సంఘము యొక్క యోగక్షేమాలు చూసే ఆ పనివాడు ఎవరు అంటే యేసు ప్రభువే. ఆ పనివాడు యేసు ప్రభువే. ఆ యజమాను ఎవరు అంటే తండ్రియగు దేవుడు. తండ్రియగు దేవుని దగ్గర మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడట ప్రభు. విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మన కొరకై. పరలోకమందు తండ్రి దగ్గర ఉండి, అయ్యా ఈ సంవత్సరం సంఘంలో ఆ బిడ్డను కనికరించు, ఆ బిడ్డను తీసేయొద్దు, ఆ బిడ్డపై నీ కోపం పండేయొద్దు, ఆ బిడ్డను దెబ్బ కొట్టొద్దు, ఆ బిడ్డను సంఘంలో తొలగించొద్దు, ఆ బిడ్డ ఈ సంవత్సరమైనా నేను ట్రై చేస్తా, ఆ బిడ్డకు చెప్పవలసిన వాక్యం చెప్తా, పెట్టవలసిన నీరు పెడతా, ఆ బిడ్డకు చేయవలసిన కార్యం చేస్తా. ఒకవేళ ఈ సంవత్సరం కూడా నా ప్రయాస వ్యర్థమైపోతే అప్పుడు నువ్వు తీసేయని యేసు సంఘములో ఉన్న ఒక్కొక్క విశ్వాసి కొరకై ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే దేవుడు మనకి ఆయుష్ కాలాన్ని ఈ సంవత్సరం కూడా పొడిగించాడు. దేవునికి స్తోత్రం. మనం ఇలా బ్రతుకున్నామంటే మన గొప్పతనం కాదు, మనం బ్రతుకున్నామంటే మన ఆరోగ్యం కాదు, మనం బ్రతుకున్నామంటే మనకున్న ఏ యోగ్యత కాదు. ప్రభువు కనికరమును బట్టి మన కొరకు ప్రార్థిస్తా ఉన్నాడు. ప్రభు కనికరమును బట్టి మన కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు కనికరమును బట్టి మన ఎడల వాత్సల్యత చూపుతున్నాడు. గనుక ప్రియులారా, మనము ఈ సంవత్సరము కూడా బ్రతికి ఉన్నాం. అయితే రోడ్డు ప్రక్కన ఉన్నది ఆయుష్ లేదు, వెంటనే శపించబడింది. సంఘములో ఉన్నదానికి ఆయుష్ ఉంది. మనము సంఘములో ఉంటేనే మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. నీవెక్కడు
ఒంటరిగా బ్రతికితే ఒంటరిగా ఉండేదానికి ఎవరు కూడా పనివారు లేనే లేదు. ఒంటరిగా ఉండేదానికి కాపుదలలే, ఒంటరిగా ఉండేదాని గురించి విజ్ఞాపన చేసేవాడు ఎవరో లేరు. సంఘములో కలిసి ఉంటే సంఘానికి పనివాడిగా పనిచేస్తున్న ప్రభువారు లేక సంఘానికి పనిచేస్తున్న దైవజనుడు నీ కొరకు ప్రార్థిస్తాడు, నీ కొరకు కన్నీరు గారుస్తాడు, నీ కొరకు మొరపెడతాడు. దేవుడు ఆ ప్రార్థన విని సంఘములో ఉన్న ఒక్కొక్క బిడ్డను 1 సంవత్సరం గడువును పొడిగిస్తాడు. ఎందుకు తెలుసా? ఈ సంవత్సరమైన నీవు ఫలిస్తావో లేదు అని చూడడానికి దేవుడు నీకు ఆయుష్ని ఇస్తాడు. లేకపోతే దాని పక్కన చెట్టులాగా 1 రోజులోనే 1 గడియలోనే మనం తీసేయబడతాం. దాని ప్రక్కన ఉన్న చెట్టు 1 గడియలో పులాగా తీసేయబడినట్లుగా, 1 గడియలో శపించబడినట్లుగా మనము కూడా ఎప్పుడో నాశనమయ్యేవాళ్ళం. కానీ దేవుని కనికరాన్ని బట్టి ఈ సంవత్సరం ఎంతో మంది మరణించగా మనకు ఆయుష్ ఎందుకు పెంచాడు అంటే దేవుడు ఈ సంవత్సరమైనా మనం ఫలిస్తాము అని చూస్తున్నాడు. ఈ సంవత్సరమైన ఆయన ఆశించినవి మన ద్వారా దొరుకుతాయి అని చూస్తా ఉన్నాడు. అయితే మనం ఫలించడం ద్వారా ఏమిటి కలిగే లాభాలు? 2 విషయాలు చెబుతా. మనం ఫలిస్తే ఏ కార్యాలు జరుగుతాయి? మనం ఫలించుట వలన దేవునికి ఏమొస్తుంది? మన ఫలముల కొరకై మనల్ని ఎందుకు బ్రతికించాడు? మన ఫలముల కొరకై ఎందుకు ఆయుష్ పొడిగించబడింది అనంటే మనము ఫలించుట వలన 2 కార్యాలు జరుగుతాయి. చౌద వాక్యాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచనములో 2 శ్రేష్టమైన విషయాలు చెప్పబడ్డాయి. ఏమిటి అంటే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఏం చేస్తాడట? దేవుడు మనము ఫలిస్తే మహిమ నొందుతాడట. ఆయన మహిమపరచబడాలి అంటే, ఆయన కులారా ఘనపరచబడాలి అంటే, ఆయనకు కీర్తి కలగాలి అంటే విశ్వాసిగా ఉన్న నీవు ఫలములు ఫలించాలి. విశ్వాసిగా ఉన్న నీవు ఫలములు ఫలించాలి. ఎందుకంటే ఫలములు లేకపోతే ఆ చెట్టు నిష్ప్రయోజనం. విశ్వాసి జీవితంలో కూడా దేవుడు ఫలములను కోరుకుంటున్నాడు. కొన్ని ఫలములను ఆయన ఆశిస్తా ఉన్నాడు. ఆ ఫలములు మనం ఫలిస్తే తండ్రి యొక్క దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు, మన ద్వారా కీర్తించబడతాడు. ఇదిగో ఈ విశ్వాసి రక్షించబడిన ఈ బిడ్డ చక్కని ఆత్మ ఫలములు కలిగి, చక్కని మారు మనసుకు తగిన ఫలములు కలిగి, చక్కని నీతి ఫలములు కలిగి ఇదిగో ఈ బిడ్డ వర్ధిల్లుతుంది. ఈ ఫలములను బట్టి నేను ఘనత పొందుతున్నా, ఈ ఫలముల ద్వారా నాకు మహిమ కలుగుతుందని దేవుడు పిల్లారా సంతోషిస్తాడు. అంటే మనము ఫలములు ఫలిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. అంటే దేవునికి మహిమ కలుగునట్లుగా మనము ఫలములు ఫలించాలి. ఆలోచిద్దాం. మనకు సంవత్సరం దేవుడు ఆయుష్ పొడిగించాడు. మన ద్వారా దేవునికి ఏమైనా మహిమ కలిగిందా ఈ సంవత్సరంలో? మన ద్వారా ఇదిగో ఈ బిడ్డ ద్వారా నాకు ఘనత కలిగింది, ఈ బిడ్డను బట్టి నన్ను ప్రజలు ఘనపరిచారు, వీరి దేవుడే దేవుడని, ఇదిగో వీరి దేవుని బట్టి వీళ్ళు ఆనందకరంగా ఉన్నారు, వీరి దేవుని బట్టి ఇదిగో వీళ్ళ సంతోషంగా ఉన్నారు అని చెప్పి నిన్ను బట్టి గాని దేవునికి మహిమ కలిగిందా? దేవుడు ఆనందిస్తున్నాడా? దేవుడు సంతోషిస్తున్నాడా? ఇదిగో ఈ బిడ్డకి నేను ఆయుష్ ఇవ్వడం వల్ల నాకు సంతోషం కలిగేటట్టుగా బ్రతుకుతుంది, నాకు సంతోషం కలిగేటట్టుగా జీవిస్తా ఉంది, నాకు సంతోషం కలుగునట్లుగా తన ఫలములను ఫలింపజేస్తా ఉంది. ఈ ఫలముల వల్ల నాకు చాలా సంతోషం కలుగుతుంది అని ప్రియులారా, ఎప్పుడైనా సరే మన ఆధ్యాత్మికమైన జీవితంలో దేవునిని సంతోషపరిచే ఫలములు ఫలించే చెట్టుగా విశ్వాసిగా మనం బ్రతుకుతున్నామా? లేక మనల్ని సంవత్సరం పొడిగించినందుకు దేవుడు ఆయాస పడుతున్నాడా? ఎందుకే అనవసరంగా సంవత్సరం ఇచ్చారు, అప్పుడే తీసేస్తానంటే ఆయన ఊరుకోలేదు పనివాడు అని చెప్పి ఒకవేళ దుఃఖపడుతున్నాడా? మన క్రియలను బట్టి
మనకు ఫలము లేని తనాన్ని బట్టి, మన యొక్క మాటల్ని బట్టి, మన యొక్క తలంపులను బట్టి, మన నడవడికని బట్టి, మారని మన బ్రతుకును బట్టి ఒకవేళ ఆయన వేదన చెందుతున్నాడేమో. మొదటిది, మనము బహుగా ఫలిస్తే ఆయనకు మహిమ కలుగుతుంది. రెండవది, ఆయన అంటాడు, ఇందును బట్టి మీరు నాకు శిష్యులవుతారు. ఇందును బట్టి, శిష్యుడు అంటే అర్థం క్రైస్తవుడు. శిష్యుడు అనగా అర్థం క్రైస్తవుడు. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. శిష్యులు క్రైస్తవులు అనబడిరి. వాక్యములో ప్రభువారు మాట్లాడుతున్న మాట, మీరు బహుగా ఫలిస్తే ఏమవుతారు తెలుసా? క్రైస్తవులు అవుతారు. ఏమవుతారు? దేవునికి స్తోత్రం. మనము ప్రార్థనకి వెళితే క్రైస్తవులం అవుతామని చెప్పలేదు ప్రభు. ప్రార్థనకి వెళ్ళిన చాలా మంది అక్కడ తీరిన తర్వాత ప్రభుని వదిలిపెట్టిపోయిన చాలా మంది ఉన్నారు. లేదా మీరు చూడండి, సిలువ మీద ఆయన ఉన్నప్పుడు రక్తం అడుగులు ఒక్కడ కూడా దగ్గరలేదు. మరి 5,000 రొట్టెలు తిన్నవాళ్ళు ఏమైపోయారు? ఏమండి, 4,000 రొట్టెలు తిన్న వాళ్ళు ఏమైపోయారు? స్వస్థత పొందిన వాళ్ళు ఏమైపోయారు? మేలు పొందిన వాళ్ళు ఏమైపోయారు? ఆయనతో ఒకప్పుడు లోకం ఆయన వెనకాల వెళ్ళిపోయిందట. యాజకులు ఆ యొక్క శాస్త్రం అనుకున్నారు, చూడండి లోకం ఆయన వెనక వెళ్ళిపోతుంది, లోకమంతా ఒకప్పుడు ఆయన వెనక ఉంది. కానీ సిలువ దగ్గరికి వచ్చేసరికి ఆయనకి ఒక్కడూ లేడు, అందరూ వదిలేశారు. ఒక్కడూ లేడు, ఒక్కడే రిక్తుడుగా సిలువ పైన వేలాడడం ప్రారంభించారు. ఒకప్పుడు లోకమే ఆయన వేకుంది, కానీ శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, మరణం దగ్గరైనప్పుడు అందరూ విడిచి ఒంటరివాడిగా మిగిలిపోయారు. ఈ రోజున పిల్లలు ఆలోచించండి, చాలా మంది మేము క్రైస్తవులం అంట. ఎలా చెప్పగలం బ్రదర్ నువ్వు క్రైస్తుడు అని? నా పేరు క్రైస్తవు పేరు, మంచిదే. క్రైస్తవు పేరైతే క్రైస్తుడువేనా? ఏమండి, క్రైస్తుడు పేరైతే క్రైస్తుడువేనా? నేను ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తా, మంచిది. ప్రతి శుక్రవారం ప్రార్థనకి వెళ్తా, మంచిది. ప్రతి దినం బైబిల్ చదువుతా, మంచిది. ప్రతి దినం ప్రార్థన చేస్తా, మంచిది. ప్రతి నెల మానకుండా దశమ భాగమును తీస్తా, మంచిది. ఇదిగో ప్రతి దినం దేవునికి ఇదిగో చెల్లించవలసిన స్తుతి చెల్లిస్తా, మంచిది. అయితే ఫలములేవి? క్రియలు బాగున్నాయి. చెట్టుకి ఆకులు ఉన్నట్లుగా నీలో క్రియలు బాగున్నాయి, కానీ ఆకులు తింటే కడుపు నిండదు కదా, ఫలాలు కావాలి కదా. ఈ రోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మేము చక్కగా గుడికి వెళ్తున్నాం, పాటలు పాడుకుంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, ఆరాధన చేసుకుంటున్నాం, దైవజనుడు చెప్పింది వింటున్నాం, బాగానే ఉంది, మేము క్రైస్తవులు అనుకున్నాం. కానీ బైబిల్ అంటుంది, నువ్వు క్రైస్తవుడివి అవ్వాలి అంటే ఫలములు ఫలించాలి. ఈ రోజున ఫలములు లేని క్రైస్తవులు అనేక మంది. ఫలములు లేని క్రైస్తవులు కొంతమంది ఫలములు ఫలిస్తారు. ఏ ఫలాలు తెలుసా? జబ్బు ఫలాలు. బైబిల్ గ్రంథంలో 2 రకాల అంజూరపు ఫలాలు ఉన్నాయి. చూడండి వాటి గ్రంథం ఒక్కసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం నుండి, ఒక గంపలో ముందుగా అంజూరపు పండ్ల వంటివి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు, రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లను ఉండేది. బైబిల్ చెప్తుంది 2 విధములైన ఫలములు ఉన్నాయి. కొన్ని జబ్బు పళ్ళు, కొన్ని మంచి పళ్ళు. మంచి పండ్లు తినడానికి పనికొస్తాయి, జబ్బు పండ్లు పారేయడానికి తప్ప ఎవ్వరికి పనికిరావు. కాపు కాసినట్టే ఉంది చెట్టు, పొలాల చెట్టు నిండా కాపే కనపడుతుంది, కానీ ఆ కాపు తినడానికి పనిచేయదు. అది ఎవరికి ఉపయోగం లేదు. ఎవరికి ఉపయోగం లేదు తెలుసా? అది జబ్బు పండు. ప్రియులారా, ఒకవేళ మన ఫలములు అలాగున్నాయేమో,
బైబిల్ చదివిస్తా ఉంది. ఈ సంవత్సరము దేవుడు మనకెందుకు ఆయుష్ పొడిగించాడు అని అంటే, మనము ఈ సంవత్సరమైన దేవునికి ఇష్టమైనట్లుగా ఫలములు ఫలిస్తామని. ఈ ఫలముల వల్ల 2 లాభాలు ఉన్నాయి. అంజూరపు ఫలాల వల్ల 2 లాభాలు ఉన్నాయి. ఏం లాభాలు అంటే, 1 యెషయా గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట, మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను. దేవుని లేఖనములో యెషయా హిజ్కియా రాజుతో చెబుతున్నాడు, హిజ్కియా నీకు రణపుండు పుట్టింది కదా, నువ్వు జబ్బైపోయావు కదా, ఆ గాయం మారాలి అంటే అంజూరపు పండ్ల ముద్దను నూరి ఆ యొక్క గాయములు కట్టు. అనగా అంజూరపు పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు ఆ పండ్లు గాయాన్ని స్వస్థపరుస్తాయి. నువ్వు ఫలములు ఫలించే వ్యక్తివైతే ఇతర హృదయాలలో కలిగిన గాయాలను నీ మాటలు స్వస్థపరుస్తాయి. అనగా నీ మాటల వల్ల ఆదరణ కలుగుతుంది, నీ మాటల వల్ల వాళ్ళు మేలు పొందుతారు, నీ మాటల వల్ల వాళ్ళు బలపరచబడతారు. 2వది, దావీదు భక్తుడు అరణ్యములో ఆహారం లేక ఉంటున్న దినాలలో అబీగయలు అనబడుతున్న ఆ తల్లి 200 అంజూరపు అడలను దావీదుకు పంపించింది. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 18వ వచనం. అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసము 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధబముల మీద వేసి పంపించను. అవన్నీ ఎందుకు అని దావీదంటే ఆ మాటది, అయ్యా అలసిన నీ ప్రాణము తెప్పరడానికి. అనగా అంజూరపు పండు అలసిపోయిన ప్రాణములను తెప్పరిల్ల చేసేది. అది ఆకలి కొనిన వారి ఆకలిని తీర్చి ఆ వ్యక్తిని బలపరిచేది. ఈ రాత్రి కాలం వేళ సమయాన్ని బట్టి ఇంకా లోతుకి వెళ్తలేదు కానీ దేవుని యొక్క లేఖనాలు జాగ్రత్తగా గమనించండి. ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఎందుకు బ్రతికించాడు ఆలోచించు. ఈ సంవత్సరం నీకెందుకు ఆయుష్నిచ్చాడు? ఈ సంవత్సరం దేవుడు నీకెందుకు ఆయుష్నిచ్చాడు? ఇంకా అదే బ్రతుకుతామనా? ఇంకా అలాంటి పాపంలోనే జీవిస్తామనా? ఇంకా అలాంటి ఫలింపులు లేనటువంటి మోడుబారిన చెట్టుల్లాగా వేషం మాత్రమే ఉన్నటువంటి ఆకులు కలిగిన చెట్టులాగా బ్రతుకుతామనా? లేదు పురాణ. ఈ సంవత్సరమైనా ఆయనకిష్టమైన ఫలమును ఫలించే చెట్టుగా నీవు ఉంటావని, ఈ సంవత్సరమైనా ఆయన్ని తృప్తిపరుస్తావని, ఈ సంవత్సరమైనా పనివాడి కష్టానికి ఫలమును ఇస్తావని దేవుడు మనకు ఆయుష్ను పొడిగించాడు. కనుక అది ఎరిగి దేవుడు మనకెందుకు ఆయుష్ను పొడిగించాడు జ్ఞాపకం చేసుకుని ఆ రీతిగా ఫలించడానికి సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి వగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాలం వేళ ప్రభువా లేఖనములలో నుండి ఈ దాసునిగా నన్ను మరుగుపరిచి, అయ్యా ఈ సంవత్సర కాలం ఆయుష్ ఎందుకు పొడిగించావో మాట్లాడావు ప్రభువా. నిజమే, ఎంతో మంది ఆయుష్ లేక చనిపోయారు నాయన. కానీ ఏ యోగ్యత లేని మా ఎడల కనికరం చూపి నీ కృప కనుక మమ్మల్ని రీతిగా బలపరచేందుకే స్తోత్రం చెల్లిస్తున్నా. విత్తబడిన వాక్యమును నీరు పెట్టి ఫలింపులు ఇచ్చేయండి. ప్రతి బిడ్డ జీవితంలో మీరు ఆశించే ఫలములు ఫలించున్నట్లుగా కార్యము జరిగించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా.